విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఆ పార్టీ ముఖ్యులు ఇప్పటికే 2 సార్లు భేటీ అయ్యారు. అయితే వారి మధ్య ఏకాభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తోంది. మొదట గండి బాబ్జీ పేరు ప్రచారం జరిగినా ఆయన పోటీకి విముఖత వ్యక్తం చేయడంతో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకి ధీటుగా ఉండేటువంటి అభ్యర్థి కోసం కూటమి నేతలు వేట ప్రారంభించారు. విశాఖ జిల్లాలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. దీంతో బొత్స సత్యనారాయణ ఢీకొట్టాలంటే అంగబలం, అర్ధబలంతో పాటు సామాజిక వర్గ సహకారం కూడా ఉండాలని భావించిన కూటమి నేతలు మాజీ మంత్రి కొణతాల వియ్యంకుడుగా ఉన్నటువంటి పీలా గోవింద సత్యనారాయణ పేరు ఖరారు చేశారు. స్థానిక సంస్థల కోటా ద్వారా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు విశాఖ రూరల్ జిల్లాలోనే ఉన్నాయి. ఈ క్రమంలో రూరల్ జిల్లాకు చెందినటువంటి పీలాని పోటీకి దింపితే విజయావకాశాలు మెండుగా ఉంటాయని కూటమి నేతలు ఫీల్ అవుతున్నారు. గవర సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా ఉన్న పీలాని బరిలోకి దింపితే ఆ వర్గాలకు చెందినటువంటి నేతలందరూ సహకరిస్తారని కూటమి నేతలు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధుల్లో గవర్తో పాటు బీసీలు ఎక్కువగా ఉండడంతో వీళ్ళందరూ ఈ పేరుని అధిష్టానానికి పంపించినట్టుగా కీలక నేతలు చర్చించుకుంటున్నారు. మరోపక్క బొత్స సత్యనారాయణ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి ప్రజల్లో అట్లాగే ఈ ప్రాంతంలో గెలుపుకు సంబంధించిన పట్ల తిరిగేలా కనిపిస్తున్నారు. అలాగే విశాఖలో స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేడిక మొదలైంది. తమకి 600, కూటమి కేవలం 200 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలం ఉందని పోటీ ఎలా పెడతారని వైసీపీ ప్రశ్నిస్తోంది. అలాగే ఓటుకు రేటు కడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మీద మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు చేయడం మొదలెట్టారు. ఎన్నికలంటేనే బేరాలనే సంగతి అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్న పార్టీ సహజంగానే గెలిపే ధ్యేయంగా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి వెనకాడదు. విశాఖలో స్థానిక ఎమ్మెల్సీ పోరు బరిలో అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించడంతో సహజంగానే రాజకీయంగా రంజు మారింది. వైసీపీ నేతలు చెప్తున్నట్టు ఆ పార్టీ స్థానిక సంస్థల్లో బలం ఉంది కానీ పార్టీకి నిబద్ధతగా పనిచేసే వాళ్ళు ఎక్కువగా లేరు. అవకాశవాద రాజకీయాలు రాజ్యమేలుతున్న తరుణంలో మాజీ మంత్రి బొత్స చెప్తున్న గౌరవం లాంటి ఉన్నతాశయాలు పనిచేస్తాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో బొత్స మాట్లాడుతూ డబ్బుతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్ అయితే కూనీ చేసిన నాయకుడు చంద్రబాబు అని బొత్స ఘాటు విమర్శలు చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా అంతిమంగా ప్రజాప్రతినిధులు కోరుకునేది మాత్రం డబ్బు మాత్రమే అని అందరికీ తెలుసు. ఈ విషయంలో నీతులు కాకుండా ప్రజలకి ఉపయోగపడే పని చెప్తే బాగుంటుందని కొంతమంది విశ్లేషిస్తున్నారు.